శ్రీ సిద్ధివినాయక స్వామి దేవస్థానం ముంబై నగరంలోని ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన శ్రీ సిద్ధివినాయక దేవస్థానము మతపరమైన మహిమతో పాటు చారిత్రక విలువ కలిగిన ప్రాచీన గణపతి ఆలయం. ఈ ఆలయం మహారాష్ట్ర రాష్ట్రానికి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా గణపతిని భక్తితో నమ్మే వారికి శ్రద్ధాభక్తుల కేంద్రంగా నిలుస్తుంది. ఆలయ స్థాపన పూర్వకథ. ఈ ఆలయం 1801 సంవత్సరంలో ఏర్పడింది. అప్పటి ముంబై ప్రాంతంలో ఉన్న గ్రామాలలో ఒకటైన ప్రభాదేవిలో ఒక ధనవంతుడు అయిన లక్ష్మీబై పట్టే అనే మహిళ, ఆమె భర్త దేఖవజ్జీ పాటిల్తో కలిసి ఈ ఆలయాన్ని నిర్మించింది. వారు పెద్దగా ఆర్భాటం లేకుండా చిన్న ఆలయాన్ని నిర్మించారు. గణపతిని సిద్ధివినాయకుడు గా పూజించి భక్తులకు సకల కాంక్షలు నెరవేర్చే దేవుడిగా ఈ దేవాలయాన్ని ప్రారంభించారు. ఆ ప్రారంభ రోజుల్లో ఆలయం చాలా చిన్నదిగా ఉండేది. గణపతి విగ్రహం కూడా చిన్నదే అయినా అది చక్కటి కళతో తయారైన అష్టధాతు విగ్రహం. ఆ విగ్రహంలోని ప్రత్యేకత ఏమిటంటే వినాయకుని తుంటి కుడివైపు ఉంది. సాధారణంగా గణేశుని విగ్రహాలలో తుంటి ఎడమవైపు ఉండేలా ఉంటుంది. కాని సిద్ధివినాయకుడి తుంటి కుడివైపు ఉంది. ఇది అతి అరుదైన రూపం. భక్తుడైన శక్తిగల సద్గురు రాందాస్ స్వామి పాత్ర. ఈ ఆలయానికి పరమారాధ్యుడు మరియు నిత్యపూజారిగా స్థిరపడినవాడు రాందాస్ స్వామి. ఆయన అనేక సంవత్సరాలు ఈ ఆలయంలో ఉండి గణపతిని పూజిస్తూ గడిపారు. ఆయన సాయంత్రము ప్రార్థనలు చేస్తుండగా ఆలయంలో విపరీతమైన గంధసుగంధ వాసనలు రావడం మొదలైంది. రాత్రివేళ చుట్టుపక్కల వెలుగు ప్రసరించేది. అప్పటి ప్రజలు ఇది సాధారణ దేవాలయం కాదని భావించారు. సిద్ధివినాయకుడి మహిమలు. సిద్ధి అంటే ఫలిత ప్రాప్తి. వినాయకుడు అంటే విఘ్నాలను తొలగించే దేవుడు. కనుక ఈ ఆలయ గణపతిని వేగంగా మనసులోని కోరికలను నెరవేర్చే స్వామి గా భక్తులు నమ్ముతున్నారు. అన్నివేళలా ఆలయంలో ప్రత్యేకత కలిగిన ఒక అంశం ఉంది. నవరాత్రి, వినాయక చవితి, మంగళవారాలు రోజుల్లో భక్తుల తాకిడి వర్ణనాతీతం. ఒక భక్తుడు హృదయపూర్వకంగా గణపతిని ప్రార్థిస్తే అతని కోరికలు నెరవేరుతాయని అనుభవాలు చెబుతారు. కొంతమంది వ్యాపారవేత్తలు, సినీ నటులు, రాజకీయ నాయకులు మొదలైనవారు గణపతిని దర్శించుకుని విజయం పొందిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఆలయ విస్తరణ చరిత్ర. 1900 దశకానికి తర్వాత ముంబై నగర పరిధిలో ఉండే ప్రజల సంఖ్య పెరగడంతో గణపతిపై భక్తి కూడా పెరిగింది. ముంబైలో పుట్టినవారు కావొచ్చు, లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు కావొచ్చు, అందరూ సిద్ధివినాయకుని దర్శనానికి రావడం మొదలుపెట్టారు. అందుకే ఆలయ నిర్వాహకులు ఈ ఆలయాన్ని విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది. 1990లలో ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం మొదలయ్యింది. ఇనుపకంచు గేట్లు, పెద్ద శిఖరాలు, విస్తృతమైన గర్భగృహం, బంగారు కప్పుపైన కళాత్మక కవచాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ గణపతిని మహిమను ప్రజలకు చాటే విధంగా మారాయి. ఆలయంలో విశేష పూజలు. అభిషేకం. ప్రతిరోజూ ఉదయం శుద్ధచేసి పంచామృతాభిషేకం చేస్తారు. ప్రత్యేక మంగళవారం పూజలు. మంగళవారం రోజున జరిగే పూజలకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. వినాయక చవితి ఉత్సవాలు. ఈ పండుగలో 10 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించబడతాయి. లడ్డు నైవేద్యం. గణపతికి లడ్డు ఎంతో ఇష్టమైన ప్రసాదంగా పరిగణించబడుతుంది. సిద్ధివినాయకుడి లడ్డు ప్రసాదం చాలా ప్రసిద్ధి చెందింది. భక్తుల అనుభవాలు. ఒకసారి ముంబైలో చిన్న వ్యాపారిని ఓ నష్టం తగిలింది. అతను విధ్వంసానికి గురై ఉపాధి కోల్పోయాడు. చివరికి ఒక మంగళవారం సిద్ధివినాయకుడిని పూజించి, స్వామి, నాకు ఉద్యోగం కావాలి, నా పిల్లలకి ఆహారం పెట్టాలి అని గట్టిగా ప్రార్థించాడు. అదే వారంలో అతనికి ఉద్యోగం లభించింది. ఏడాదిలోనే అతను మరలా ఎదిగి పెద్ద స్థాయికి చేరాడు. ఇలాంటి అనుభవాలు వేల సంఖ్యలో ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు బిడ్డ కలగాలని, విద్యార్థులు విజయం సాధించాలని, వ్యాపారవేత్తలు వృద్ధి కోరుతూ ఒక్క మనసుతో సిద్ధివినాయకుని ప్రార్థిస్తే ఫలితం తప్పకుండా దొరుకుతుందని నమ్మకం. ప్రముఖుల భక్తి. మహారాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి బాలీవుడ్ నటుల వరకు అనేక ప్రముఖులు మంగళవారం రోజున సిద్ధివినాయకుని దర్శించుకుంటూ ఉంటారు. నటుడు అమితాబ్ బచ్చన్,
లతా మంగేష్కర్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, దీపికా పదుకోన్, అనుష్క శర్మ వంటి వారంతా ఈ ఆలయంలో దర్శనం చేసుకున్న ఘట్టాలు అందరికీ తెలిసినవే. నేటి ఆలయం. ఈ రోజుల్లో సిద్ధివినాయక ఆలయం అత్యాధునిక విధానాలతో పూర్వీకుల సంప్రదాయాన్ని కలగలిపి భక్తులకు సౌకర్యంగా తీర్చిదిద్దబడింది. ఆన్లైన్ దర్శనం, టోకెన్లు, మొబైల్ అప్లికేషన్లు, వ్యారస్ ద్వారా పూజలు, డిజిటల్ ప్రసాదం ఆర్డర్లు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. విశ్వాసం, అంతులేని భక్తి. గణేశుడిని ఆద్య దేవుడు గా, విఘ్ననాశకుడు గా భక్తులు నమ్మడం వల్ల ప్రతి కార్యం ప్రారంభంలో ఆయనను స్మరించటం అనాదిగా వస్తున్న ఆచారం. ఆ విశ్వాసమే సిద్ధివినాయకుడి ఆలయాన్ని అత్యంత పవిత్రతకు, భక్తి క్షేత్రంగా మార్చింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.